గుంటూరు జిల్లా పొన్నూరులో టీడీపీ కార్యకర్తలు బరితెగించారు. గుంటూరు వైఎస్ఆర్సీపీ ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి దేవరకొండ గోపిపై పచ్చమోకలు దాడి చేశాయి. తెలుగుదేశం కార్యకర్తలు బాణాల శంకర్, చందు, దుర్గాప్రసాద్ కర్రలు, రాడ్లతో దాడి చేశారు. తీవ్ర గాయాలైన గోపిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కక్ష సాధింపులు ఆగడం లేదు. గుంటూరు జిల్లా పొన్నూరులో టీడీపీ కార్యకర్తలు బరితెగించారు. గుంటూరు వైఎస్ఆర్సీపీ ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి దేవరకొండ గోపిపై పచ్చమోకలు దాడి చేశాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అశోక్ మనకు అందిస్తారు. అశోక్, డీటెయిల్స్ అండి. చాలా దారుణమైన పరిస్థితి. గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి దేవరకొండ గోపి ఇతను పొన్నూరులో నివసిస్తూ ఉంటారు. ఆటో నడుపుతూ ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. చాలా యాక్టివ్ గా ఉంటారు. అయితే ఎప్పటి నుంచో తెలుగుదేశం నాయకులు ఇతన్ని టార్గెట్ చేశారు. అందులో భాగంగానే రాత్రి ఒక్కసారిగా శంకరు, చందు, దుర్గాప్రసాద్ ముగ్గురు గోపి వెళ్తూ ఉండగా ఆటో ఆపి అతని పైన దాడి చేయడం కూడా జరిగింది. ఒక్కసారిగా రాడ్లు, కర్రలతో దాడి చేశారు. దీంతో గోపికి తీవ్ర గాయాలని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ పరిస్థితి కొంత ఆందోళనగా ఉండటంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే పోలీసులు దీనిపైన ఇప్పటికే గోపి కుటుంబ సభ్యులు పోలీసులు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ అశోక్.